నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతి నియోజకవర్గంలోనూ 10,000 ఇళ్లపై సౌరబాలు. ప్యానెల్ పెట్టించే బాధ్యత ఆ ఎమ్మెల్యేలదే. ఎస్సీ, ఎస్టీలకు ఉచితం, బీసీలకు 80,000 వరకు రాయితీ. వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్. శాసనసభలో సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టించే బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో అగ్రిగేటర్ల ద్వారా అందరికీ అవగాహన కల్పించాలని, ఇళ్ల యజమానుల నుంచి సమ్మతి లేఖలు తీసుకోవాలని కోరారు. యజమానులు అనుమతి లేఖలు ఇస్తే కాంట్రాక్ట్ సంస్థలు వచ్చి ప్యానెల్ బిగిస్తాయని సూచించారు. ఈ ఏడాది 20 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టామని, ఇవన్నీ పూర్తయితే 4,000 మెగావాట్ల విద్యుత్ వస్తుందని వెల్లడించారు. శాసనసభలో గురువారం విద్యుత్ రంగంపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చకు ఆయన సమ్మతిస్తూ పీఎం షూర్ యోజన కింద ప్రతి ఇంటి విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం చేసుకోవచ్చని, రాష్ట్రంలో 25 లక్షల మందికి ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇంటిపై 2 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్యానెల్‌పై ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యువతకు కృత్రిమ మేధలో శిక్షణ. మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం. ఏడాది కాలంలో 2 లక్షల మందికి శిక్షణ. విద్యార్థులకు బహుళ సాంకేతిక మెళకువలు. మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు. జనసేన ఆవిర్భావ సభ నేడు. పిఠాపురం శివార్ల చిత్రాలలో ముస్తాబైన ప్రాంగణం. శ్రేణులకు దర్శనమిద్దాం చేయనున్న అధినేత పవన్ కళ్యాణ్. 90,000 దాటిన బంగారం. ఇటీవల అంతర్జాతీయంగా, దేశీయంగా కాస్త నెమ్మదించిన పరిస్థితులు గురువారం ఒక్కసారిగా ఎగబాకాయి. హైదరాబాద్ బులియన్ విప్లవంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర తొలిసారిగా 90,000 దాటింది. కిలో వెండి ధర 1.3 లక్షలు చేరిందని అంతర్జాతీయంగా, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులు విధిస్తున్న సుంకాలు దీనికి కారణం. 5గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం ప్రకటించిన రిటర్నింగ్ అధికారి. శాసనసభ కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు జరిగిన ఎన్నికల కూటమి అభ్యర్థులు 5గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెదేపా నుంచి కావలి గ్రీష్మ, బి. తిరుమల నాయుడు, బీదా రవిచందర్, జనసేన తరపున కె. నాగబాబు, భాజపా నుంచి సోమవీర్రాజు ఏకగ్రీవంగా ఎన్నికైన రిటర్నింగ్ అధికారి మణిధరాన్ని వెల్లడించారు. ఇది పెద్దిరెడ్డి ఫార్ములా. చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వ భూములు కొట్టేసే సరికొత్త పద్ధతి. 70 కోట్ల పైగా విలువైన తుకివాకం పెద్ద చెరువు భూమిపై కన్ను. ప్రైవేట్ పట్టా భూమిగా రెవెన్యూ రికార్డులో మార్పులు. ఒక వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్. అనంతరం తన భార్య పేరెందుకు మార్పు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగులోకి వచ్చిన దందా. గుంజీలు తీసిన గురువు. తనకు తానే శిక్షించుకున్న ప్రధానోపాధ్యాయుడు. పిల్లలకు మార్పునకు విసిగి వేసారి వినూత్న ప్రయోగం. విజయనగరం జిల్లాలో ఘటన. మొబైల్ ఊబిలో పడొద్దు. విశాఖపట్నం బీటెక్ మూడో ఏడాది చదువుతున్న అన్మోల్ సింగ్ కాలేజ్ డుమ్మా కొట్టి ఫోన్, ల్యాప్టాప్ గేమ్స్ ఆడుతూ వాటికి బానిసగా మారాడు. దీంతో తల్లి ఫోన్, ల్యాప్టాప్ దాచేసింది. అన్ముల్లా పుట్టరాని కోపంతో తల్లితో వాగ్వాదానికి దిగాడు. ఆ కోపంతో కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి స్మార్ట్ ఫోన్ లాగేస్తున్నాడని మనస్తాపం చెందిన ముంబైలో 16 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. బిల్గేట్స్ తన పిల్లలకు 14 ఏళ్ల దాటాక స్మార్ట్ ఫోన్ దూరంగా ఉంచారు. 16 సంవత్సరాల వయసు వరకు సామాజిక మాధ్యమాలు దూరంగా ఉంచాలన్నది ఆయన సూచన. ఉబ్లాపురం కేసు నుంచి నేతలకు విముక్తి. అనంతపురం జిల్లా ఉబ్లాపురం అక్రమ మైనింగ్ పరిశీలించేందుకు వెళ్లి నాటి తెదేపా నేతలపై 2007లో పోలీసులు పెట్టిన కేసు కొట్టివేస్తూ విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పిచ్చింది. 2007 జూలై 21న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెందిన పలువురు నేతలు ఉబ్లాపురం గనులు జరుగుతున్న అక్రమాల మైనింగ్ పరిశీలించేందుకు వెళ్లారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా డి. హెర్రపల్లి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడు, నిమ్మల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, పినిశెట్టి రంగనాయకులు, బీసీ గోవిందప్ప, మెట్ల గోవిందరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, కొప్పుల ఐశ్వర్రెడ్డి, చిన్న బాబు రమేష్, పడల అరుణ తదితరులపై మొత్తం 21 మందిపై విచారణ కాలంలో కొంతమంది మరణించారు. న్యాయస్థానం విచారణ హాజరవుతున్న గురువారం కేసు విచారణ రాగా అభియోగాలు ఎదుర్కొన్న 18 మంది నుంచి వాంగ్మూలం రికార్డు చేశారు. ఎలా ఉన్నారు నాగం? ఫైర్ బ్రాండ్ మీరు ఆరోగ్యం ఎలా ఉంది? జనార్దన్ రెడ్డి ఆప్యాయంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి 1,21,659 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ఎస్ఐఏబి. వాటి ద్వారా 80,104 మందికి ఉపాధి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐఓబి సమావేశం. పెట్టుబడులు, ప్రతిపాదనలు. ప్రీమియం ఎనర్జీస్ లిమిటెడ్ నాయుడుపేట. దాల్మియా సిమెంట్ విస్తరణ ప్రాజెక్టు. లుల్లు గ్రూప్ గ్లోబల్ ఇంటర్నేషనల్. సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్. ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్. బాలాజీ యాక్షన్ బిల్డ్వేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఏపీఎస్సీటీఎల్ హరిత అమృత్ లిమిటెడ్. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మెహేర్ బిజినెస్ బీచ్ రిసార్ట్ కన్వెన్షన్ సెంటర్. ఓబ్రా విల్లాస్ రిసార్ట్స్. పోలవరం బంకచర్లకు తుదిరూపు. సాగర్ కుడికాలువలను మళ్లించకుండా బోలపల్లికి ప్రణాళిక సిద్ధం. దాదాపు 82,000 కోట్ల వ్యయం. నేడు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద భేటీ.
యుద్ధం ఆపేందుకు సిద్ధం. 30 రోజులు కాల్పుల విరమణకు పుతిన్ సూత్రప్రాయ అంగీకారం. భారత్, చైనా, దక్షిణాఫ్రికాలకు ధన్యవాదాలు తెలిపిన రష్యా అధ్యక్షుడు. కొనసాగుతున్న సుంకాల పోరు. ఈయూ ఫైన్పై 200% విధిస్తానన్న ట్రంప్. సునీత విలియమ్స్కు మళ్లీ నిరాశే. చివరి నిమిషంలో నాసా మిషన్ వాయిదా. జగన్ స్కామ్లకు హర్ష్ మెహతా, నీరవ్ మోదీ చాలరు. గత ప్రభుత్వంలో కుంభకోణాలపై విచారణ జరుగుతుంది. త్వరలో నివేదిక సభలో పెడతాం. అచ్చెన్నాయుడు, బొత్స మధ్య తీవ్ర వాగ్వాదం. 2019-24 మధ్య కుంభకోణాల్లో మండలిలో స్వల్పకాలిక చర్చ. మంత్రి సమాధానం ఇచ్చే సమయంలో వైకాపా వాకౌట్. మంత్రి ఎవరినివ్వకుండానే సభ వాయిదా. విద్యుత్ ఛార్జీలు పెంచింది వైకాపా ప్రభుత్వం. ఎప్పుడు ధర్నాలు చేసేది వాళ్లే. శాసనసభలో మంత్రి కొట్టిపాటి రవికుమార్. ఇక ఇంటర్లో ఎంబైసీ చదవచ్చు. సంస్కరణలకు ఆమోదం తెలిపిన ఇంటర్మీడియట్ విద్యామండలి. మహిళా రక్షణకు శక్తి బృందాలు. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో మహిళా భద్రత విభాగం. 24/7 పనిచేసేలా త్వరలో సైబర్ హెల్ప్ లైన్. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. చైనాతో సఖ్యత దేశానికి మేలు. పీటీపీ లో ప్రకాష్ కారట్. 2028 కల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. మార్గాన్ స్టోన్లీ అంచనా. ఫ్రీ హోల్డ్ పేరిట పేదల భూములు కొట్టేశారు. వైకాపా ప్రభుత్వం అక్రమాల పరం. కబ్జాలు అణిచేసేలా కొత్త చట్టం. శాసనసభలో హోంశాఖ మంత్రి అనిత. 15,000 పింఛన్దారుల్లో 3,000 మంది అనర్హులు. వైకాపా పాలనలో అడ్డగోలుగా వైకల్య ధృవపత్రాలు జారీ. వైద్య పరీక్షల్లోనూ బోగస్లు గుట్రొట్టు. తాజా సమాచారంపై సెర్చ్ అధికారుల విశ్లేషణ. తాడేపల్లి కల్లు. ఎప్పటికప్పుడు చేరుతున్న మద్యం లెక్కలు. బెవరేజెస్ నేటికి సజ్జలు పెట్టిన కంపెనీ. సర్వీస్ ప్రొవైడర్గా కొనసాగుతున్న విశిష్ట. అక్కడి నుంచే వైసీపీ నేతల సమాచారం. డిస్టిలరీ నుంచి డిపోల దాకా అంతా తాడేపల్లికి. మిగిలిన మద్యం లెక్కల్లోని విశిష్ట మాయ. ఏరికోరి తెచ్చిపెట్టిన సలహాదారులు సజ్జల. కంపెనీలు కమిషన్ల లెక్కల్లో ఇదే కీలకం. తాజా సమాచారం తెలుసుకుంటూ జాగ్రత్తలు. ఏయూ మాజీ వీజీ అక్రమాలపై విజిలెన్స్. 60 రోజుల విచారణ పూర్తి చేస్తాం. బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వర్సిటీకి మళ్లీ పూర్వవైభవం తెస్తాం. శాసనసభలో మంత్రి లోకేష్ ప్రకటన. వర్సిటీలో వైసీపీ కార్యాలయంగా మార్చేసిన ప్రసాద్ రెడ్డి. ఎమ్మెల్యేల ధ్వజం. అన్ని వర్సిటీలు ప్రక్షాళనకు వినతి. నేడు జనసేన జయకేతనం. పిఠాపురం చిత్రాలలో 12వ ఆవిర్భావ దినోత్సవ సభ. 24 ఎకరాల్లో సువిశాల ప్రాంతంలో ఏర్పాటు. 250 మంది కూర్చునేలా భారీ వేదిక నిర్మాణం. సభా ప్రాంగణం. జాతీయ రహదారి వెంబడి డ్రోన్తో నిఘా. 9 చోట్ల పార్కింగ్. మధ్యాహ్నం, రాత్రి కూడా భోజన ఏర్పాట్లు. మధ్యాహ్నం 3:30 గంటలకు హెలికాప్టర్లో పవన్ రాక. 1.21 లక్షల కోట్ల పెట్టుబడులు ఓకే. 4 ఎస్ఎస్సిబి సంవత్సరంలో ఆమోద ముద్ర. 10 సంవత్సరాల పెట్టుబడుల ద్వారా 80,104 మంది ఉద్యోగాలు. ఇప్పటివరకు ఆమోదం పొందిన ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్వీఓ పార్క్. నెల రోజుల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సంస్థలు వేగంగా అనుమతులు ఇవ్వాలి. అధికారులకు సీఎం ఆదేశం. అమెరికాకు ఇప్పుడు వద్దులే. మన విద్యార్థుల్లో తగ్గిన మోజు. పలు కారణాలు. అమెరికాలో ఆర్థిక అనిశ్చిత. వీసాలు ఫీజుల పెరుగుదల. కఠినంగా మారిన వడపోత. ట్రంప్ అసాధ్యత నిర్ణయాలు. ఇతర దేశాల్లో పెరిగిన ఛాన్సులు. గత ఏడాది పోస్తే 30% తగ్గిన హెచ్1 దరఖాస్తులు. వెలుగుబాట. గత 5 ఏళ్లలో కమిషన్ కోసమే విద్యుత్ కొనుగోలు. ఆ భారం ప్రజలపై వేసి భారీగా బాదులు. వివిధ ఛార్జీలు పెట్టి 32,000 కోట్ల వడ్డింపు. ప్రాజెక్టులో జాప్యం. అనాలోచిత నిర్ణయాలు. 9 నెలల్లో పరిస్థితి గాడిన పెట్టాం. యూనిట్ ధర 5.16 నుంచి 4.80 తెస్తాం. ఇంధన రంగంలో రానున్న 10 లక్షల కోట్లు. వచ్చే 4 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. రాజధానికి జల రవాణా. నిర్మాణ పనుల సామగ్రి తరలింపై ప్రభుత్వం దృష్టి. రోడ్డు మార్గం కంటే ఖర్చు తక్కువ. 2017లోనే కృష్ణానదిలో జల రవాణా మార్గం అభివృద్ధికి పనులు శ్రీకారం. ముక్తల నుంచి హరిశ్చంద్రపురం వరకు జీఎస్టీ కేసుల అంతరాయం. ఇప్పుడు మళ్లీ కూటమి సర్కార్ దృష్టి. నదీ తీరంలో 3 కార్గో టూరిజం టర్మినల్ ఏర్పాటుకు ఐడబ్ల్యూసీ. యూట్యూబ్ చూసి స్మగ్లింగ్. బంగారం తీసుకురావడం ఇదే మొదటిసారి. విదేశీ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి. వారిచ్చిన ఆదేశాల మేరకు నడుచుకున్నాను. రెస్ట్ రూమ్లో గోల్డ్ బిస్కెట్ శరీరాన్ని అతికించాను. డీఆర్పీఓ ఇచ్చిన వాంగ్మూలంలో నటి రన్యారావు. స్మగ్లింగ్ కేసులో రంగంలోకి ఈడీ. పలు చోట్ల సోదాలు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కూటమి ప్రభుత్వం పాలనపై గవర్నర్ జస్టిస్ నజీర్కు వైసీపీ ఫిర్యాదు. ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి అసహనం చేస్తున్నారు. ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని అనడం దారుణం. సమాజంలో వివక్ష పెంచేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. తక్షణం జోక్యం చేసుకుని గవర్నర్కు వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై గవర్నర్ వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం. మద్యంపై టరిఫ్ల యుద్ధం. అమెరికా విస్కీపై 50% సుంకం విధిస్తామని యూరోప్ దేశాలు. నిర్ణయం వెంటనే రద్దు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్. లేకపోతే యూరోప్ మద్యంపై 200% సుంకం విధిస్తామని హెచ్చరిక. కాల్పుల విరమణకు ఓకే, కానీ పరిష్కరించాల్సిన అంశాలు ఉన్నాయి. పుతిన్. థ్యాంక్ యూ.